ఆయేషా మీరా కేసుకు సంబంధించి 27 అనే తారీఖు చాలా సిగ్నిఫికెంట్. ఎందుకనంటే డిసెంబర్ 27, 2007వ తేదీన ఆయేషా సంఘటన జరిగింది. ఆయేషా మరణం, హాస్టల్ అది అందరికీ తెలిసింది. రేపు ఫిబ్రవరి 27వ తారీఖు మళ్ళీ ఆయేషాని సమాధి చేయటం అని అంటే న్యాయాన్ని సమాధి చేస్తున్నారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. 20 సంవత్సరాల పోరాటం, న్యాయ పోరాటం, తల్లిదండ్రులు పోరాటం ఈరోజు కన్నీళ్లతో ముగిపోతూ ఉంది. ఏం జరిగింది ఏమిటనేది 20 సంవత్సరాల నుంచి కూడా మనకి మొత్తం తెలుసు. డిసెంబర్ 26వ తారీఖున వాళ్ళ మదర్ శంషద్ బేగం, ఆయేషా మదర్ శంషద్ బేగం క్రిస్మస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత తీసుకుని హాస్టల్కి, లేడీస్ హాస్టల్కి రావటము, తన కూతుర్ని అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వెళ్ళిపోవటం, వెళ్ళి ఒక రాత్రి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు ఉదయాన్నే ఆవిడకి వాళ్ళ కూతురు సంగతి తెలిసి ఆవిడ శంషద్ బేగము, బాషా గారు చాలా తీవ్ర వేదంతో వాళ్ళు హాస్టల్కి రావటము, అక్కడి నుంచి దానికి సంబంధించిన మొత్తం కూడా అక్కడ జరిగిన సంఘటనలు కానీ ఆ రోజు ఉదయాన్నే 7 గంటలకి మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో దానికి సంబంధించిన ఈ విషయం తెలియగానే ఒక విద్యార్థిని యొక్క హత్య, చాలా దారుణమైన హత్య గురించి తెలిసిన తర్వాత విద్యార్థి సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, తర్వాత మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యి మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్న నిమ్రా కాలేజ్ దగ్గర ఉన్న ఈ దుర్గా లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన కథనాలు, అవి సాక్ష్యాలు అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం ఈ క్రమంలో ఫస్ట్ జరిగిన సంఘటన దగ్గర నుంచి కూడా మనకి చాలా విచిత్రమే అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అక్కడ ఆ రోజు 26వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపల దుర్గా లేడీస్ హాస్టల్లో ఏం జరిగింది అనేది ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగినా కూడా మామూలు పోలీసులు చేశారు, తర్వాత స్పెషల్ పోలీసులు చేశారు, దానికి సంబంధించింది సిట్ దర్యాప్తు జరిగింది, సిబిఐ దర్యాప్తు జరిగింది. ఇప్పటికీ కూడా 26 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఏం జరిగింది అనేది ఎక్కడా కూడా విచారణలో లేదు. వచ్చిందల్లా కూడా ఉదయం 5 గంటల దగ్గర నుంచి ఏం జరిగింది ఏమిటని ఆయేషా మీరాతో పాటు ఉన్న తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్సు, తర్వాత ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్సు, ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా మొత్తం కూడా బయట కథనం కానీ దాన్ని చాలా ప్లాన్డ్గా దీనికి సంబంధించింది మొత్తం కూడా ప్రచారం చేశారు. ఈ పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మిగతా ప్రజలు కానీ ఆ వేలోనే దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళ చూపించారో, వాళ్ళు ఏదైతే ఈ లైన్లోనే జరిగి ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారో దాంట్లోనే మొత్తం కూడా దానికి సంబంధించింది ఇలా జరిగి ఉంటుందని చెప్పేసి అందరూ కూడా దానికి సంబంధించిన ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా అన్ని దర్యాప్తు సమస్యలు అదే లైన్లోకి వెళ్ళిపోయాయి. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు దాకా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాక్షులుగా ఎవరైతే చూపిస్తున్నారో, ఎవరైతే సాక్షుల కథనాన్ని ప్రకారంగా మొత్తం ఇన్వెస్టిగేషన్ నడిపారో ఆ సాక్షులే దీంట్లో నేరస్తులు. ఆ సాక్షులే నేరస్తులు కావటం వలన అక్కడ జరిగిన నేర సంఘటనలో వాళ్ళు పాల్గొన్నారు. ఆ నేర సంఘటనలో బయట నుంచి వ్యక్తులు లోపలికి వచ్చారు. లోపలికి రావడానికి కూడా లోపల ఉన్న వ్యక్తులు, లోపల ఉన్న వాళ్ళు సహకరించారు. ఆ సహకరించడం వల్ల అక్కడ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి ఈరోజు చెప్పడానికి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళే నేరస్తులైనప్పుడు 11 నుంచి 4 గంటలు జరిగిన దాంట్లో మొత్తం కూడా ఏమీ ఎవరికీ తెలియదు. అందరూ నిద్రపోయారు. నిద్రపోయి లేచేతలకే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఒక్కొక్కళ్ళని పిలిచి దీప్తి, నవ్య, సౌమ్య, కవిత మొత్తం ఇట్లాగా మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ తోటి తీసుకున్నారు. వాళ్ళందరూ ఎవరు కూడా 11 నుంచి 4 దాకా ఏం జరిగినది మాట్లాడలే. మొత్తం 5 గంటల నుంచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఏం చెప్పారో అదే బయటకు వచ్చింది. బయట వ్యక్తులు లోపలికి పోవడానికి
లోపల లేడీస్ హాస్టల్లో అక్కడ తలుపు వేసుంటే బోల్ట్ పెడితే తలుపు పగలగొట్టకుండా లోపలికి వాళ్ళు ఎలా వచ్చారు ఏంటంటే, దానికి ఎవరు చెప్తారు? నేరస్తులే ఆ కథ కూడా చెప్తారు. ఎలా చెప్తారు ఏమిటనంటే, మేము తలుపు లేడీస్ హాస్టల్‌లో లేడీస్‌ని తలుపు తీసే ఉంటాము. బోల్ట్ పెట్టుకోము. బోల్ట్ తీసే ఉంటాము రాత్రిపూట. మేము బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది బయటికి వెళ్ళి బయట ఉన్న టాయిలెట్స్‌ని వాడతాము కాబట్టి, ఆ టాయిలెట్స్‌కి వెళ్ళేటప్పుడు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి మేము తలుపు వేసుకోకుండా బోల్ట్ తీసి ఉంచుతాము. అందువల్లనే అక్కడ బయట నుంచి లోపలికి వచ్చారు. తలుపులు పగలగొట్టాల్సిన అవసరం లేకుండా అని. రెండోది అంతసేపు అక్కడ కూర్చొని అక్కడ అంత గొడవ జరిగి, దానికి సంబంధించిన అంత పెనుగులాట జరిగి అక్కడ జరిగితే, ఆ పక్కన ఉన్న మా ఆయేషా మీరాకి సంబంధించిన పక్కన డోర్ గూడా లేకుండా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో మళ్ళీ ఒక ఇద్దరున్నారు. వాళ్ళకి ఎందుకు వినపడలేదు అనంటే, వాళ్ళు కూడా దానికి కూడా ఒక సాక్ష్యం సెటప్ చేసుకున్నారు. అక్కడ ఫ్యాన్ లేకపోవడం వల్ల స్టాండ్ ఫ్యాన్ అక్కడ పెట్టడం వల్ల, ఆ స్టాండ్ ఫ్యాను గిరగిరా తిరిగి దానికి శబ్దం అవ్వటం వలన, ఆ శబ్దంలో ఇవన్నీ కూడా వినపడలేదు. కాబట్టి అక్కడ ఏమి పెనుగులాట జరిగింది మాకు వినపడలేదని చెప్పేసి చెప్తారు. ఇది అంతా కూడా సాక్ష్యం అనమాట. సాక్ష్యం అంటే ఏంటి వాళ్ళు ఇది జరిగింది. కాబట్టి అక్కడ జరిగింది ఒకటి, ఇప్పుడు చెప్పింది ఒకటి, ఆ చెప్పిందే సాక్ష్యమైంది. ఆ సాక్ష్యమే ఇన్ని సంవత్సరాలు కూడా అట్లాగా నడుస్తూ వెళ్తా ఉంది. కాబట్టి నిజాలు బయటికి రావు ఇంక దానికి సంబంధించింది. ఆ సాక్ష్యం చెప్పిన వాళ్ళు, ఆ నేరస్తులు అందరూ కూడా ఒకళ్ళు న్యూజిలాండ్‌లో ఉన్నారు, ఒకళ్ళు ఫ్రాన్సిస్కోలో ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు కెనడాలో ఉన్నారు. మొత్తం వాళ్ళందరిని కూడా సీబీఐ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వాళ్ళు వాట్సాప్ దీంట్లోటి స్టేట్మెంట్స్ చేశారు. ఆయేషా మేరా కేసులో జరిగిన విచారణ పద్ధతి ఒకటి, మిగతా అన్ని కేసుల్లో జరిగిన విచారణ పద్ధతి వేరు. ఆ! విచారణ అంటే ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజు మన పబ్లిక్‌కి అందరికి కూడా తె తెలుసు. ఎందుకనంటే చాలా కేసులు రోజు కూడా పబ్లిక్‌గా మనకి పేపర్‌లో ట్రయల్ జరుగుతానే ఉన్నాయి. డిబేట్స్ జరుగుతానే ఒక విచారణ ఎట్లా జరుగుతుందని. మనం చూస్తే గతలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీ తీసుకున్నారు. అంతకుముందు ప్రతిపక్ష నేత ఆయన జగన్‌ని అట్లాగే చేశారు. అలాగే మొన్న ఇక్కడికొచ్చిన తర్వాత పీఎస్ఆర్, ఐపీఎస్ ఆఫీసర్‌ని, ఐఏఎస్ ఆఫీసర్‌ని ఎవరు నేరం చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు అరెస్టు చేయటం, తర్వాత కోర్టులో పెట్టడం, కోర్టు పర్మిషన్ తోటి వాళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకోవడం, విచారించడం, విచారించిన తర్వాత కేసు ఉందా లేదా అనేయటం, తర్వాత కోర్టులో పెట్టడం ఇవి పద్ధతులు జరుగుతున్నాయి. కానీ ఈ 20 సంవత్సరాల్లో గూడా ఇన్ని ఇన్వెస్టిగేషను ఆఫీసర్స్ వీళ్ళందరూ చేసిన దీంట్లో ఏ ఒక్కరిని గూడా ఏ1, ఏ2, ఏ3, ఏ గాని ఎక్కడా గూడా ఎవరిని ముద్దాయిలుగా చూపించడం గానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం గానీ, కోర్టుకు తీసుకొచ్చేసి మాకు పోలీసు కస్టడీ కావాలి, వీళ్ళని మేము విచారించాల్సిన అవసరం ఉందని జెప్పేసి ఎవరిని గూడా చేయలేదు. కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరైతే సాక్షులుగా అనుకుంటున్నారో వాళ్ళే నేరస్తులు గాబట్టి, వాళ్ళకి సంబంధించి కాబట్టి వాళ్ళని సాక్షులుగానే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళనెవరిని ముద్దాయిలుగా పెట్టలేదు. కాబట్టి ఈ కేసులో వచ్చేసరికి ఆయేషా మీరా దాంట్లో ఎవరు కూడా మనకి నేరస్తులు ఎక్కడా కూడా దొరకలేదని, ఎక్కడా కనపడలేదని చెప్పేసి ఎంత వెతికినా కూడా సాక్ష్యాలు లేవని చెప్తారు. సాక్ష్యాలన్నీ చాలా క్లియర్‌గా ఉన్నాయి. దానికి ఇది ఎక్కడో రైలు పట్టాల దగ్గరో లేకపోతే ఏ ఊరి పొలిమేరలోనో జరిగిన సంఘటన కాదు. ఇది విజయవాడలో ఇబ్రహీంపట్నంలో సెంటర్‌లో ఒక హాస్టల్‌లో జరిగింది. హాస్టల్‌లో జరిగిన ఆ సంఘటన ఎలా జరిగింది ఏమిటని ఆ రోజు కూడా 2007 డిసెంబర్ దీంట్లో జరిగినప్పుడు కూడా దీంట్లో మైనారిటీ కమిషన్స్ వచ్చినాయి, మహిళా కమిషన్ వచ్చింది, ఈ తర్వాత మానవ హక్కుల కమిషన్ వచ్చింది. ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా తీవ్రంగా ఈ లోపల విద్యార్థులను కానీ, లేకపోతే ఎవరైతే ఆయేషా మీరాతో పాటు ఉన్నారో వాళ్ళని, తర్వాత హాస్టల్ వార్డెన్‌ని వీళ్ళే ముద్దాయిలని చెప్పేసి చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఎక్కడా వెతకక్కర్లేదు. అది సామాన్య ప్రజలకు కూడా ఎవరు నేరస్తులు, ఎవరు చేసుంటారు ఏమిటనేది ఆ సంఘటనా స్థలం చూస్తేనే గాని, ఆ ప్రదేశం చూసినా గానీ మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది దీంట్లో. కాబట్టి అప్పటి నుంచి కూడా దానికి సంబంధించింది వాళ్ళు సాక్షులుగానే మిగిలిపోయారు. వాళ్ళ వర్షనే బయటకొచ్చింది. దాన్నే రికార్డ్ చేశారు. దాన్నే కోర్ట్‌లో పెట్టేసి చేశారు. ఇది ఇదంతా కూడా 2009 దాకా అట్లాగే 2008 దాకా అట్లాగే జరిగింది. తర్వాత దీనికి సంబంధించింది అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రికిను, ప్రతిపక్ష నేతకి. ఆ తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే ఆ తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్ష నేత గాని, తర్వాత అక్కడున్న మహిళా సంఘాలు దానికి సంబంధించిన అప్పట్లో నన్నపనేని రాజకుమారి గారు, రోజా,
తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. ప్రతి సెంటర్‌లో తిరుపతి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం ఇటు నుంచి అక్కడి దాకా కూడా మొత్తం ఆ తల్లిదండ్రులు తిరిగి న్యాయం చేయాలని చెప్పేసి ఎవరెవరు దాన్ని చేసి ఉంటారని వాళ్ళ పేర్లతో సహా రోజు ఆవిడ తల్లి తను చెప్తూనే ఉంది పత్రికలకు కానీ, దానికి గాని. చివరికి సత్యంబాబును పట్టుకున్న తర్వాత విచారణ సమయంలో కూడా మహిళా సెషన్స్ కోర్టులో చాలా క్లియర్‌గా వాళ్ళ పేర్లో చెప్పింది. ఇతను సత్యంబాబు నేరస్తుడు కాదు, ఇతను ముద్దాయినని, ఇతను ఇరికిచ్చారని చెప్పేసి కోర్టులో చెప్పడం, ఎవరు నేరస్తులో కూడా పేర్లు చెప్పడం అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. రికార్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు దానికి ఒక రిపోర్ట్ ఉంటుంది. కానీ 2007లో డిసెంబర్ 27న ఆయేషా మీరా తల్లి షంషద్ బేగం ఏదైతే రిపోర్టు ఇచ్చారని వీళ్ళు చెప్పారో, కానీ ఆ రోజు కోర్టులో ఆవిడ ఈ రిపోర్ట్ నేను ఇవ్వలేదని చెప్పింది. నేను ఆ రోజు ఏడుస్తూ ఆ మూల కూర్చుంటే నా దగ్గర పోలీసులు ఏదో సంతకాలు తీసుకున్నారు, కానీ ఆ రిపోర్ట్ నేను ఇవ్వలేదని చెప్పింది. ఆ రిపోర్ట్ రాసిన తోటి టీచర్ సంధ్యారాణి కూడా దానికి సంబంధించిన పోలీసులు వాళ్ళు ఏది చెప్తే నేను అది రాశాను తప్ప దాంట్లో విషయాలు కానీ వాటన్నిటిని కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అసలు ఆయేషా మీరా బాడీని, శరీరాన్ని అసలు మేము చూడలేదు, మాకు ఆ మృతదేహం చూపించలేదు, చూపించకుండానే వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చాలా క్లియర్గా చెప్తే, ఈరోజు మళ్ళీ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని హైకోర్టు వాళ్ళు మీరు తిరిగి డీనోవా ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ ఫ్రెష్గా మొదటి నుంచి కూడా విచారణ చేయండి, పాత విచారణ జోలికి వెళ్లకుండా చేయండి అని చెప్పేసి చెప్తే, మళ్ళీ అదే రిపోర్టు దానికి సంబంధించి ఏదైతే కోర్టులో దాన్ని ఇది కాదు అని చెప్పిన తర్వాత క్రిమినల్ కోర్టు దానికి సంబంధించింది ఈవిడ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి దాన్ని ధృవీకరించిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకొని దాని మీదే ఒక ఎఫ్ఐఆర్ కట్టి మేము మళ్ళీ విచారణ చేస్తున్నారంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎంత బాగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయేషా మీరా తల్లి సిబిఐ కోర్టులో కూడా స్పష్టంగా చెప్పింది. అట్టర్ ఫ్లాప్ సిబిఐ ఇన్వెస్టిగేషన్, సిబిఐ అని చెప్పేసి కోర్టులో చెప్పింది. కాబట్టి ఇది మొత్తం కూడా ఈ 2007 నుంచి జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు చేసింది ఏంటంటే దానికి రాజకీయ కుటుంబానికి చెందిన వాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి అసలు నేరస్తుల్ని ఇది చేసుకోవడానికి వరుసగా వాళ్ళు ఏం చేశారు, ఇది చాలా మేము అప్పటికే ప్రజల దగ్గర నుంచి చాలా నిరసన వచ్చింది. దీని మీద మొత్తం కూడా అట్టుడికిపోతూ ఉంది. పేపర్‌లో, మీడియాలో రోజు ఆయేషా మీరా కేసుకు సంబంధించిన ఇదే వస్తుంది. అందువల్ల పోలీసులు దాన్ని మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం అని నిరూపించుకోవటానికి అని చెప్పేసి ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్లో ఉన్న 25 సంవత్సరాల వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళటం, విద్యార్థుల్ని వాళ్ళని తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి డిఎన్ఏ పరీక్షలు, వాళ్ళ జుట్టు కత్తిరించడం, డిఎన్ఏ పరీక్షలు అని చెప్పేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం, అక్రమంగా నిర్బంధించడం, దీంతో ప్రజలకి మీదకి దాని మీద చాలా నిరసన వచ్చి ఈ పోలీసుల తీరు, వాళ్ళ విచారణ పద్ధతి తెలిసి దానికి మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తర్వాత ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మా పిల్లల్ని విడుదల చేయాలా, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, జోక్యం చేసుకోవాలని చెప్పడం వల్ల పోలీసు విచారణ మీదే అనేక అనుమానాలు వచ్చినాయి. అందువల్ల ఈ 2007 నుంచి 2008 వరకు పోలీసులు ఎవరో ఒకళ్ళని తీసుకొని వచ్చి దాంట్లో ఇరికించాలనే ప్రయత్నంలో ఉపేంద్ర దగ్గర నుంచి లడ్డూ దగ్గర నుంచి వరుసగా చివరికి లడ్డూని ఫిక్స్ చేసుకొని కూడా వాళ్ళు A1గా కూడా రాశారు. దాంట్లో అయితే A1గా రాసిన తర్వాతే వాళ్ళు దాంట్లో మొత్తం కూడా ఈ టెస్ట్లకి వాటికి తర్వాత ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ వీటన్నిటికి కూడా లడ్డూని పంపించడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీలో కూడా వాళ్ళు ప్రకటన కూడా చేశారు. అప్పటికి ఉన్న హోమ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు అనుకుంటాను. దానికి సంబంధించింది కూడా లడ్డూయేను దీంట్లో ముద్దాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాగా అంత హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగిన కేసు ఇది ఒకటే ఇదే దీంట్లో. కాబట్టి ఇన్ని వైలేషన్స్ జరుగుతున్నా దీంట్లో ప్రతిసారి కూడా బెజవాడ బార్ అసోసియేషన్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిటీ కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని జోక్యం చేసుకోవడం, ఇది ఉల్లంఘన అని చెప్పడం, మళ్ళీ పోలీసులు వాళ్ళని ముద్దాయిని మార్చడం, ఇట్లాగా చేయటం వల్ల చివరికి 2008 ఇక్కడికి వచ్చేసేసరికి ఉప ఎన్నికలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మీద చాలా తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఈ కేసు వాళ్ళకి చాలా క్లిష్టమైపోయింది. దానికి ప్రభుత్వం సమాధానం లేదు. అందువలన పైనుంచి ఆర్డర్స్ ఏంటంటే మీరు ఏదో ఒక రకంగా దానికి సంబంధించింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేయమంటాం. దానికి సంబంధించింది దాంతోటి స్పెషల్ ఆఫీసర్స్ దిగటం, రంగనాథ్ దీంట్లో ముఖ్యమైన రంగనాథ్, హనుమంతరావు ఇద్దరు వాళ్ళు ముఖ్యమైన పాత్ర దీన్ని తీసుకొని అప్పుడు దాకా ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ పనికి రాకుండా పోవటం వల్ల దీన్ని ఇంకో కోణంలో ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ దీంతో ప్రజలకు అర్థం కాని శాస్త్రీయమైన పద్ధతి ఒకటి పెట్టేసి ఇది దానికి సంబంధించిన రిపోర్ట్స్ పడేస్తే దాని గురించి ఇంకెవరు మాట్లాడరనే ఉద్దేశంతో దానికి సంబంధించిన మొత్తం కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తోటి కొల్యూడ్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్స్ తోటి వాళ్ళతోటి
దానికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయినాయని, లెటర్ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయిందని, ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పేసి సత్యం బాబు అనే దళితుడిని ఒక కుగ్రామం అనాసాగరం ఊరు నుంచి తీసుకొని వచ్చేసి అతన్ని టార్గెట్ చేసుకొని అతన్ని ఇంప్లికేట్ చేయాలని చెప్పేసి, అతన్ని చేస్తే మాట్లాడే వాయిస్ ఉండదు, వాళ్ళకి అనాసాగరంలో అతనికి ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న అతన్ని నిలబడే వాళ్ళ తండ్రి కూడా లేడు, తల్లి ఒక చెల్లెలు ఉంది కాబట్టి భయపెట్టి చేసి దాన్ని ఒప్పించవచ్చు అనే ఉద్దేశంతో ఆగస్టు ఆ, ఆగస్టు 11వ తారీఖు అతని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మనాన్న చెల్లెల్ని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి బెదిరించి ఒక గెస్ట్ హౌస్లో ఉంచి అతన్ని చిత్రహింసలు చేసి అతను నడవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చేసి అతను ఒప్పుకున్నాడని క్యాసెట్స్ రిలీజ్ చేసి ఇదంతా కూడా దీనికి సంబంధించింది అప్పుడు కోర్టులో పెట్టారు. అక్కడి నుంచి సత్యంబాబుకు సంబంధించిన ఇది మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇతను ఇరికిచ్చారని చెప్తూనే ఉన్నారు. అదే ఇది తీసుకొచ్చేసి మహిళా సెషన్స్ కోర్టులో కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పారు, క్లియర్గానే చెప్పారు దానికి సంబంధించింది. మహిళా సెషన్స్లో శిక్ష పడిన తర్వాత దానికి సంబంధించింది ఇది మొత్తం పోలీస్ యంత్రాంగం ఇది ఒక సక్సెస్ అయ్యి వాళ్ళు దీనికి సంబంధించింది క్లోజ్ చేశారని చెప్పేసి అనుకొని ఇంకా దీంతో సత్యం సమాధి అయిపోయింది అని చెప్పేసి అని తల్లిదండ్రులు చాలా ఆవేదన కలిగి వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ తర్వాత 2010 నుంచి కూడా 2017 వరకు కూడా క్రిమినల్ అప్పీల్ అలాగే ఉండి ఈ 2017లో విచారణకు వచ్చే సమయానికి కోర్టులో ఏవైతే సాక్ష్యాలు అంటే ఇంకా వీళ్ళు దానికి సంబంధించింది వదలలేదు, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అప్పీల్లో కూడా దీనికి బయటకు వస్తాయి నిజాలనే ఉద్దేశంతో కోర్టులో ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆయాష మేర ఆ సంఘటనా స్థలంలో దొరికినవి కానీ లేకపోతే ఆవిడ దుస్తులు ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అన్నీ కూడా రూల్స్కి వ్యతిరేకంగా ప్రొసీజర్కి వ్యతిరేకంగా మొత్తం కూడా ఆ కోర్టులో తగలబెట్టేశారు. అప్పీల్ కోర్టులో హైకోర్టులో ఆ వార్త విన్న తర్వాత వాళ్ళు చాలా చేసి అసలు జ్యుడిషియల్ సిస్టంలో కూడా ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఈ లోపలికి ముద్దాయిలు వచ్చేసేసి ఇంత ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఎట్లాగని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అప్పుడు ఈ అప్పీల్ కోర్టులో మొత్తం దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవన్నీ చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర నుంచి వాళ్ళు ప్రవేశపెట్టిన వెపన్ ఏదైతే ఉందో చట్నీ పౌడర్ దాని గురించి మొత్తం అన్నిటినీ వాటిని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసినవి, ఇవన్నీ కూడా కోర్టుకి ఏమి సబ్మిట్ చేయకుండా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చినాయి, ఇవన్నీ తర్వాత తీసుకొచ్చినాయి అనే నిర్ధారణకు వచ్చి చేసి అయితే అప్పీల్ కోర్టులో దానికి సంబంధించింది ముద్దాయిని విడుదల చేయడం తప్ప మిగతాది ఉండదు కాబట్టి వాళ్ళు దాంట్లోనే అబ్జర్వేషన్ చేశారు. ఆ తీర్పులోనే వాళ్ళు తల్లిదండ్రులకి ఇంకా శక్తి ఉంటే వాళ్ళకి ఎనర్జీ ఉంటే వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకోవచ్చు, దీనికి సంబంధించింది విచారణ అడగవచ్చు అని చెప్పేసి దాంట్లో అలాగే ఈ విచారణ పద్ధతిని కూడా చూసి విచారణ జరుగుతున్న ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు అసలు హంతకులను రక్షించడానికి ఇన్వెస్టిగేషన్ అని చేశారు, నిజమైన వాళ్ళని దానికి పట్టుకోవడానికి కాకుండా వీళ్ళు ఎవరో ఒకళ్ళని ఇంప్లికేట్ చేయడానికి అని చెప్పేసి ఒక యువకుడిని 10 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇలా ఫాల్టీ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక అతన్ని జీవితం మొత్తం కూడా అతను నాశనం చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అది కూడా దానికి సంబంధించిన జీవోలు ఉన్నాయని అంతకుముందున్న తీర్పులను ఉటంకిస్తూ వాళ్ళని పనిష్ చేయాలని చెప్పేసి హోమ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు తర్వాత పబ్లిక్ స్పిరిటెడ్ ఉమెన్ యాక్టివిస్ట్ ఉన్నారు వాళ్ళు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి హైకోర్టులో దీనికి సంబంధించిన మళ్ళీ విచారణ చేయాలి. ఇది చాలా అరుదైన కేసులోనే జరుగుతాయి. ఏదైనా కేసులో జరిగినప్పుడు ఆ ముద్దాయి చేశాడా లేదా అని ఇది చేసిన తర్వాత అతన్ని ఎక్విటల్ చేస్తే ఇంకా తర్వాత కేసు ఏమి ఉండదు, దానికి సంబంధించింది కన్విక్షన్ చేస్తే లోపలికి వెళ్తారు. కానీ ఇలాంటి కేసుల్లో ఈ కేసులో చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఎందుకనంటే చేసిన వాళ్ళు దర్జాగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు, బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించిన విచారణ మళ్ళీ పునర్విచారణ జరగాల్సిన అవసరం ఉందని భావించి సిట్ని 2017 ఎప్పుడైతే సత్యంబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైకోర్టు వాళ్ళు దానికి సంబంధించింది సిట్టు విచారణ స్పెషల్ టీంని అపాయింట్ చేయడం, ఆ టీం 1 సంవత్సరం చేయడం, సంవత్సరం అయిన తర్వాత హైకోర్టు మానిటర్ చేస్తూనే ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా. కానీ వీళ్ళు సరిగా ప్రోగ్రెస్ ఏం లేదు, దీంట్లో ఎటువంటి ఇది జరగట్లేదని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
సిబిఐ సిట్ నుంచి మొత్తం తీసుకున్న తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్‌లో ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్‌గా జరుగుతుందేమో అని అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించింది బాడీని ఎగ్జ్యూమ్ చేసి, మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి, మళ్ళీ డీఎన్ఏ అవన్నీ ఇచ్చేసి వీటన్నిటిని చేయాలని. ఎందుకనంటే ఇంతకుముందు తీసుకున్న డీఎన్ఏలు ఇవన్నీ కూడా దానికి వాళ్ళు ప్లాన్ చేసినవి కాబట్టి, అవన్నీ తెలిసినవి కాబట్టి, కొత్తగా ఇప్పుడు ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పేసి వాళ్ళు తీసుకోవడము. దానికి కూడా తల్లిదండ్రులు వాళ్ళ ముస్లిం పెద్దలతో అట్లా మాట్లాడి అది వాళ్ళ మతాచారానికి దానికి విరుద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు న్యాయం కోసం అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఒప్పుకొని వాళ్ళు ఎంతో కోఆపరేటివ్‌గా దానికి సంబంధించి సహకరించి వాళ్ళకి ఈ మొత్తం కూడా ఆ బాడీని తీసుకొని వెళ్ళి రీపోస్ట్ మార్టం చేశారు. అయితే ఈరోజు ఏమైందనంటే అది ఎళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, "ఓ 10 రోజుల్లో మీకు మళ్ళీ బాడీని ఇది ఇచ్చేసేస్తామని" చెప్పేసి అవన్నీ చెప్పి, తర్వాత వాళ్ళు ఆ తర్వాత అసలు మాట్లాడలేదు. ఒక ప్రోగ్రెస్ లేదు. మళ్ళీ 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అలా కొనసాగుతూనే ఉంది. దానికి ఏమి ముగింపు ఏమి రావట్లేదు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు దగ్గర వెళ్ళేసి సిబిఐని తొందరగా ఈ దర్యాప్తు ఇప్పటికే 2007లో జరిగింది. ఇంతవరకు 5 సంవత్సరాలయింది వాళ్ళకి. ఇంతవరకు దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమి రాలేదు. ప్రోగ్రెస్ లేదని అంటే మళ్ళీ దానికి సంబంధించిన అదే హైకోర్టు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, సిబిఐ ఆఫీసర్స్‌కి ఏం చేస్తున్నారు ఏమిటి అని చెప్పడం ఇదంతా జరిగింది. ఆ ఫోర్సు ఆ తర్వాత ఆ హైకోర్టు ఒత్తిడితోటి వాళ్ళు మొన్న 2025న ఈ రిపోర్టు ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి ఇచ్చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఈ ఇన్ని 19 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత సాక్ష్యాలు ఏముంటాయండి? సాక్ష్యాలు ఏమీ లేవు దీనికి సంబంధించింది. ఇంతకుముందు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో సత్యంబాబు ఇది చేశాడని చెప్పేసి దానికి సంబంధించిన ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేసిందేంటంటే వాళ్ళు మిగతా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా పోలీస్ ఆఫీసర్సే, సిబిఐ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఏందంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్‌లని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఏం చేశారంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కొంతమేరకు బాగానే చేశారు. పర్ఫెక్ట్‌గానే చేశారు. వాళ్ళు ప్రాపర్ లైన్స్‌లోనే చేశారు అనే దీంతో తీసుకొచ్చేసి అందుకని వాళ్ళకి సంబంధించిన చర్యలు గానీ ఏమీ తీసుకోకుండా దీనికి లేవు కాబట్టి అని చెప్పేసి కోర్టులో చెప్పడము. దాని మీద కోర్టు తల్లిదండ్రులకి ఆయేషా మీరా తల్లిదండ్రులకి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా చెప్పండి అని చెప్పేసనంటే దీని మీద మొత్తం చూసిన తర్వాత అభ్యంతరాలు కాదు అసలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అసలు దీంట్లో రివ్యూ చేశారు అంతే దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేయటం తప్ప సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఏమీ జరపలేదు దీంట్లో కాబట్టి ఈ చేయలేదు మాకు కనీసం ఇప్పుడు అవి మా పాప అవశేషాలైనా వాళ్ళు తీసుకొస్తారని కూడా అవి ఇవ్వలేదని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఆర్డర్స్ పాస్ చేయటం రేపు 27వ తారీఖున అవి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి తర్వాత ప్రభుత్వం వాళ్ళ వాహనంలో వాళ్ళ సౌకర్యంతగా దానికి ఎటువంటి డిగ్నిటీకి భంగం కలగకుండా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఫిబ్రవరి 27వ తారీఖు దీంట్లో ఆ తల్లిదండ్రులకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. అయితే మనం చూసేది ఏంటంటే దానికి సంబంధించింది ఇంకా ఆయేషాని సమాధి చేయడం అంటే ఆ న్యాయాన్ని ఈ న్యాయం దక్కదని చెప్పేసి సమాధి చేయటమేను ఆ తల్లిదండ్రుల ఆవేదన ఆ తల్లిదండ్రులతోటి ఇప్పటిదాకా చాలా ఉన్నాయి దీంట్లో గెలుపు ఓటములు అని చెప్పేసి అని అనుకుంటే దానికి చాలా వాళ్ళు ఎందుకంటే నిలబడటం చాలా ఇది చాలా చూస్తాం మనం మహిళలకు సంబంధించింది వీటికి సంబంధించిన చాలా కేసుల్లో 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం లోపల వాళ్ళకి బలహీన పడిపోతారు వాళ్ళు. ఇంకా మనం ఏం చేస్తామంటే చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఇంకా దీంట్లో న్యాయం జరగదు. ఎందుకు మీరు అనవసరంగా వెళ్తారు కోర్టులో మన పరువు పోతుంది లేకపోతే ఇంకోటి తప్ప దీంట్లో జరిగేది లేదంటారు. కానీ ఆయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా న్యాయం జరుగుతుందని, న్యాయం జరగాలని అసలు హంతకులని వాళ్ళని మోనెక్కించాలనే ఉద్దేశంతోటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేశారు. అదే కోర్టులో కూడా వాళ్ళు అడిగితే ఇప్పటికీ కూడా మీరు మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు మీకు కూడా ఒక అవకాశం ఉందని సిబిఐ కోర్టు తల్లిదండ్రులకి చెప్పినప్పుడు వాళ్ళు అమ్మ మాకు ఇంకా శక్తి లేదు మా ఆరోగ్యాలు కూడా చెడిపోయినాయి మాకు అంత ఆర్థిక స్తోమత కూడా లేదనంటే ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది లీగల్ ఎయిడ్ ఇస్తాము అని కూడా వాళ్ళు చెప్పారు. ఎన్ని ఇచ్చినా కూడా అవతల వాళ్ళు కానీ దానికి సంబంధించిన ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటే కేసులు చూస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించింది ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇట్లా రోజుల తరబడి జరుగుతూనే ఉన్నాయి సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉన్నాయి. అది సుప్రీంకోర్టు అప్పుడప్పుడు దాని మీద కామెంట్ చేస్తుంది వెళ్తూనే ఉంది.
కానీ ఒక మర్డర్ కేసులో 3 నెలలు 4 నెలలు చేయాల్సిన కేసులన్నీ కూడా వీటిని ట్రయల్ అంతా కూడా పబ్లిక్ ట్రయల్ చేసుకొని ఇది చేస్తూ ఉన్నారు. వీటిలో ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలు పట్టుబడినా కూడా వాళ్ళు ఈజీగా దానికి క్రిమినల్ లాయర్స్ తెలుసు కాబట్టి మాకు దీనికి సంబంధించి ఈజీగా బయటకు వచ్చేస్తారు, కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకనే వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రులు సిబిఐ కోర్టుకి చెప్పారు. వాళ్ళు ఇంకా మాకు ఆ శక్తి లేదు, ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ యాక్చువల్గా డిసెంబర్ 27న 2007లో జరిగినప్పుడు అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ గారు ఆయన ఆ రోజు చాలా చెలించిపోయి దానికి సంబంధించిన ఇది నా కన్న కూతురుకి జరిగిందని నేను అనుకుంటాను, నేను ఒక వారం రోజుల లోపల వాళ్ళని పట్టుకుంటానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడే హక్కుల సంఘాలు వాళ్ళందరూ ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పరా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఒక సవాల్గా అక్కడ విసిరితే ఆయన చాలా ఒక వారంలో చేస్తారేమో అని చెప్పేసి నిజంగానే అనుకున్నాము. అట్లాగే రోజు రోజుకి ఆ వారానికి ఆల్మోస్ట్ దొరికారని మహిళా సంఘాలు లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చిన వాళ్ళు ఇక కేసు కూడా వాళ్ళు విచారణ కూడా పూర్తయింది, వాళ్ళు దొరికారంట అని కూడా చెప్పారు. కానీ తర్వాత ఏమైందో మొత్తానికి ఆయనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొక 2 ఆఫీసర్స్ వచ్చారు, రాజ్నాథ్ వచ్చాడు, తర్వాత ఆంజనేయులు సిపి వచ్చాడు. సిపి ఆంజనేయులు వచ్చినప్పుడు మళ్ళీ సత్యంబాబుని ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేయటము, తర్వాత మీడియా వాళ్ళ దీంతో సత్యంబాబుని మళ్ళీ బతికించుకోవడం, అవన్నీ ఆ ఎన్కౌంటర్ కాకుండా ఇచ్చేయడం, మళ్ళీ కోర్టుకు తీసుకొని రావడం అవన్నీ జరిగినాయి. ఆ రోజైతే ఇబ్రహీంపట్నంలో సిఐ మురళి ఉన్నారు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వచ్చేసి శ్రీనివాసరావు, అప్పుడు ఏసీపీగా ఉన్న విజయ్ కుమార్, వీళ్ళందరూ ఓ టీం. ఆ తర్వాత మళ్ళీ వచ్చేదానికి సత్యంబాబు దగ్గరకు వచ్చేసేదానికి మామూలు అఫీషియల్ టీంలో వచ్చేసేదానికి ఏసీపీ ప్రకాష్ రావు, శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరూ అఫీషియల్ టీంలో ఉన్నారు. బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే వాళ్ళు టీంలో ఉన్నారు, కానీ వాళ్ళ రోల్ కంటే బయట నుంచి ఎవరెవరో వ్యక్తులు వచ్చేసి వాళ్ళని ఆ ఇన్వెస్టిగేషన్ తలదూర్చడం, వాళ్ళు ఎవరన్నో తీసుకొని రావడం, వాళ్ళని పెట్టమని చెప్పడం, ఇట్లాగా దాంట్లో జరిగి చివరికి రంగనాథ్, హనుమంతరావు వీళ్ళ ఎవరైతే టీంలో లేని వాళ్ళు బయట వాళ్ళు వచ్చేసి దానికి సంబంధించింది ఎట్లా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అనేది దానికి సంబంధించిన సెట్ చేసి వాళ్ళందరూ కూడా ఇది చేసి సత్యంబాబుని ఇది చేసి మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, ఫోరెన్సిక్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి వాటన్నింటినీ చెప్పి ప్రజలకి ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఎవరికి అందని దాంట్లో ఒక కొత్తగా డిఎన్ఏ ఇవన్నీ తీసుకొని వచ్చేసి దీనికి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ ఇట్లాగా మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసి చేశారు. తర్వాత కూడా తెలిసింది ఏదైతే ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ డిఎన్ఏ దానికి సంబంధించిన ఎన్ వెంకన్న అతను ఇంకొక రేప్ కేసులో అతన్ని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి అది వాళ్ళకి ఫేవర్గా ఇవ్వడానికని చెప్పేసి అత్యాచారం జరిగింది అని ఉన్నట్లుగా చెప్పడానికి వాళ్ళ దగ్గర బాధితుల దగ్గర డబ్బులు అడిగి లంచం తీసుకుంటే దాంట్లో అతను అరెస్ట్ చేయడం, తర్వాత ఎక్కడైతే సత్యంబాబు ఉన్నాడో అదే జైలుకి ఇదే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వెంకన్నని అక్కడ పంపించడం ఇవన్నీ జరిగినాయి. చివరికి ప్రకాష్ రావు తర్వాత రామచంద్రమూర్తి వీళ్ళందరూ ఏసీపీ వాళ్ళు లాస్ట్లో సత్యంబాబు మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం వాళ్ళు ఉన్నారు. తర్వాత సిట్ వేసినప్పుడు శ్రీకాంత్ అని ఉన్నారు. శ్రీకాంత్ తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 1 సంవత్సరం చేశారు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చారు. సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ స్వామి గారు అని చెప్పేసి ఆయన ఫస్ట్ లీడ్ చేశారు. తర్వాత చిత్తరంజన్ దాస్ తర్వాత 3 years ఆయన చేశారు. ఆయన చేసి చివరికి ఈ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసేదానికి సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ ఆయనే ఉన్నారు. ఇప్పుడు ఆయన మొన్న ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని రేపు 27వ తారీఖు కూడా ఆయన్ని కూడా ప్రజెంట్ అవ్వాలి, బాడీని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేదాకా కూడా మీదే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి కోర్టు ఆర్డర్లో కూడా చెప్పడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.